హాయ్ ఫ్రెండ్స్, శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం పార్ట్ 33. న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్ సాయిరత్న, సాయిబంధు, భీమనేని వంశీకిరణ్ గారు షిరిడి సాయి ఏకాదశి సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను, బాబా చెప్పిన సత్య మార్గాన్ని, ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజ్యం ద్వారా మనకి అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని పత్రి ఫలం అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. పత్రి ఫలం భక్తితో సమర్పించేవి పత్రమైన ఫలమైన భగవంతుడు స్వీకరిస్తాడని ఎన్నో శాస్త్రాలు చెబుతున్నాయి. భక్తి చరిత్రలో అటువంటి భక్తుల ఉదాహరణలు కోకొల్లలు. సాయి కూడా భక్తులు తెచ్చిన ప్రసాదం చూసేవాడు కాదు, వారు సమర్పించిన తీరు గమనించేవారు. ఎంతోమంది హవల్దారులు, పెద్ద పెద్ద జమీందారులు ఖరీదైన మిఠాయిలు అట్టహాసంగా తెచ్చి సాయి ముందు పెడితే బాబా ఒకసారి వారిని తేరిపారా చూసి వాటిని విసిరేసేవాడు లేదా కుక్కలకి పడేసేవాడు. ప్రేమతో తెచ్చినవి చిన్నదైనా ఎంతో అపురూపంగా స్వీకరించేవాడు. కుష్ఠిరోగి సైతం తెచ్చిన కోవాను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా స్వీకరించి తాను తిని పక్కవారికి పంచేవారు. ఒకప్పుడు తానాలో నివసించే బోల్కర్ అనే చిరు ఉద్యోగి దాసగను హరికథల ద్వారా బాబా గురించి తెలుసుకున్నాక బాబాపై అపారమైన భక్తి కలిగింది. షిరిడీ వెళ్ళి బాబాని దర్శించుకోవాలని సంకల్పించుకున్నాడు. కానీ తనకి ఆర్థికంగా అంత స్తోమత లేదు. అయినా సరే బాబాని వీలైనంత తొందరగా దర్శించి తీరాలని పొదుపు చేయసాగాడు. తాను తాగే టీలో చక్కెర మాని కాస్త ఆదా చేశాడు. ఎలాగైతేనేం షిరిడీ వెళ్ళి సాయి దర్శనం చేసుకున్నాడు. తన వద్ద ఉన్న చిల్లరంతా పోగేసి కొబ్బరికాయ, పటిక బెల్లం కొని బాబాకి భక్తితో సమర్పించుకున్నాడు. అప్పుడు బాబా అతని కళ్ళల్లోకి చాలాసేపు చూస్తూ ఉండిపోయాడు. తరువాత పక్కనే ఉన్న జోక్తో అన్నాడు, ఇతనికి 1 కప్పు టీ ఇవ్వండి, పంచదార ఎక్కువ వేసి మరీ ఇవ్వండి. చాలా కాలంగా చప్పటి ఛాయ్ తాగుతున్నాడు. చక్కెర రహస్యం తెలియని అందరూ బిత్తరపోయారు. బోల్కర్కి దుఃఖం ఆగలేదు. బోరున ఏడ్చేశారు. బాబా అతని భక్తికి, ప్రేమకి పొంగిపోయి 2 చేతులు చాచి అతన్ని హృదయానికి హత్తుకున్నాడు. అప్పుడు అతన్ని ఓదారుస్తూ బాబా అన్నారు, నీవు భక్తితో నా వైపు 2 చేతులు చాచితే నేను ప్రత్యక్షం అవుతాను. రాత్రి పగలు అనే తేడా లేదు. నేను భౌతికంగా ఇక్కడ షిరిడీ మసీదులో ఉన్నా, నీవు 7 సముద్రాల ఆవల ఉన్నా నిన్ను గమనిస్తూనే ఉంటాను. నా నిత్య నివాసం భక్తుని హృదయంలో. నేను నీలోనే ఉన్నాను. నీలోని నన్ను నిత్యం ధ్యానించు. అందరి హృదయంలో కొలువై ఉండేది నేనే. నన్ను ఎరిగినవాడు ముక్తుడు. పై సంఘటనలో మనం అర్థం చేసుకోవాల్సిందేమంటే, ఎంతగా మనం సామాన్యంగా ఉంటే సాయి కరుణ అంతగా మనపై వర్షిస్తుంది. ఎంతో దరిద్రాన్ని అనుభవిస్తున్న బోల్కర్ బాబా ప్రేమని ఎలా పొందాడు? పరమ భక్తులకు కూడా దొరకని సాయి ఆలింగనం అతనికి ఎలా దొరికింది? మరి అది పెన్నిది కాదా? ఎవరికన్నా బోల్కర్ పేదవాడు. అతని తృప్తికర జీవనమే అతనికి సంపద. ఉన్నదానితో తృప్తి చెందు. దాము సాయికి పరమ భక్తుడు. సాయి సలహాపై మాత్రమే ఏ పనైనా చేసేవాడు. ఒకసారి అతని మిత్రుడు బొంబాయిలో పత్తి వ్యాపారం చేద్దాం, లక్షల లాభం వస్తుందని పెట్టుబడి పెట్టమని చెప్పాడు. దాము ఆలోచనలో పడ్డాడు. ఇది మంచి అవకాశం, వ్యాపారం లాభకరమైనది, ఎటువంటి ప్రమాదం లేదని పత్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని నిశ్చయించుకుని బాబాని సలహా అడిగాడు. దానికి బాబా, భగవంతుడు ఇచ్చిన దానితో సంతృప్తి పడక ఎందుకు ఆకాశానికి ఎగురుతావు? నీకు పిచ్చెక్కిందా ఏమి? నీ గృహమందు ఏమి లోటుంది? నీకున్న సంగటి రొట్టెతో సంతోషపడవయ్యా. లక్షలు ఆర్జించుకొని ఆయాసపడవద్దు అని నిక్కచ్చిగా చెప్పారు. లక్షలు సంపాదించాలన్న దాము ఆశ అడియాసలయ్యింది. అయినా దాము ఆశ చావక లక్షలు లాభం వచ్చేలా బాబా చేస్తే అందులో కొంత లాభం బాబాకి ఇస్తానని చెబుదామనుకున్నాడు. ధైర్యం చాలక బాబా వైపు మౌనంగా చూస్తూ నిల్చున్నాడు. బాబా సర్వాంతర్యామి. వారికి మనస్సు చదవడం ఒక లెక్క. దాము మనస్సు కనిపెట్టి ప్రాపంచిక విషయాల్లో తగులుకొనక
తనకిష్టం లేదని తేల్చి చెప్పాడు బాబా. దాంతో దాము ఆ వ్యాపారం మానుకున్నాడు. అదే కాక బాబా చెప్పిన మీదట ధాన్యం వ్యాపారం కూడా పక్కన పెట్టి ఉన్నదానితో సంతృప్తిగా జీవిస్తూ ఆధ్యాత్మికంగా ఎదుగుదల పెంచుకున్నాడు. ఖచ్చితంగా ఏడాది గడిచేసరికి వర్షాలు అధికంగా కురిసి ధరలు తగ్గిపోవడంతో నష్టపోయారు చాలామంది వ్యాపారులు. పత్తి వ్యాపారం కూడా ఆ ఏడాది కూలిపోయింది. అది జరిగాక దాము బాబాకు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఉన్నదానితో సంతృప్తి చెందకుండా బాబా మాటలు వినకుండా వ్యాపారం చేసినట్లయితే ఉన్న ఆస్తులు అమ్మి అప్పుల పాలు అయ్యేవాడు. అతని తృప్తి అతనిని లేమిలో పడకుండా కాపాడింది. అందుకే బాబా అంటున్నాడు, నా భక్తుల ఇండ్ల లేమి అన్న శబ్దము పడచోపదు. ఎవరైతే ఉన్నదానితో సంతృప్తి చెందుతారో, భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారో వారికి ఏ దరిద్రము ఉండదు. నిజానికి మనకి ఉన్న ప్రధానమైన దరిద్రం భావదరిద్రం. ప్రతి ఒక్కరికి వారి వారి అర్హతను అనుసరించి భగవంతుడు అనేక సంపదలు ఇచ్చాడు. కానీ మనం మనకన్నా ఎక్కువ భౌతిక సంపదలు ఉన్నవారితో పోల్చుకొని లేమిలో బ్రతుకుతూ ఉన్నాం. మనకున్న దానిని గుర్తించక లేదని విచారించడమే భావదరిద్రం. సాయి ఎప్పుడూ కూడా భావదరిద్రాన్ని ఒప్పుకునేవాడు కాదు. తన భక్తులు లేమి అన్న భావంలో ఉండడం సహించేవాడు కాదు. మేము పేదవారం, బాబా ఆదుకో అన్న వారిని ఉద్దేశించి ఒకసారి సాయి మాట్లాడారు. వారి పలుకులు, నా భక్తుల ఇండ్ల అన్న వస్త్రాలకు ఎప్పుడూ లోటు ఉండదు. నాయందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమాలు నేను చూస్తాను. కావున వస్త్రముల కొరకు ప్రయాసపడవద్దు. మీకేమైనా కావలసిన భగవంతుని వేడుకోండి. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకు ప్రాకులాడడం మాని దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందటానికి, భగవంతుని కరుణ కటాక్షము పొందే అర్హత సంపాదించడానికి ప్రయత్నించండి. ప్రపంచంచే గౌరవం అందుకోవాలన్న భ్రమలు వీడువండి. మనస్సునందు ఇష్ట దైవం యొక్క ఆకారం నిలుపుకో. సమస్త ఇంద్రియాలను, మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమించండి. ఇతరులపై మనస్సు పోనివ్వకు. ఎల్లప్పుడూ నన్నే జ్ఞాపకం ఉంచుకోండి. మనస్సును ప్రాపంచికపు విషయాలపై, ధన సంపాదన, దేహ పోషణ, గృహ సంరక్షణ మొదలైన విషయాల పట్ల సంచరించకుండా గట్టిగా నిలపండి. అప్పుడది నెమ్మది వహించును, శాంతంగా చింతారహితంగా అవుతుంది. మనస్సు సరైన సాంగత్యంలో ఉన్నదనడానికి ఇదే గుర్తు. చంచల మనస్సుకు స్వాస్థ్యము చిక్కదు. ఆఖరుగా బాబా చెప్తున్న చంచల మనస్సు స్వాధీనం చేరుకుని ఎవరైతే శ్వాసానుసంధానంతో ధ్యానం చేస్తారో వారి మనస్సు క్రమక్రమంగా వారి అధీనం అవుతుంది. అప్పుడు వారు ఆత్మస్థితిలో జీవిస్తారు. ఏ కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడరు. అన్ని ప్రాణుల్లో ఉన్న సర్వాంతర్యామిని తెలుసుకొని జీవహింస మానివేసి భగవంతుని కృపకు పాత్రులవుతారు. కనుక మనం ధ్యానం చేద్దాం, ధ్యానులమవుదాం. రేపటి భాగంలో ఏకాదశి సూత్రాల పునఃపరిశీలన అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకి అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.